కొడుకు తప్పు చేస్తే 100% శిక్ష పడాల్సిందే. బండి సంజయ్ అంటున్నాడు, చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ సమానమే. బండి సంజయ్ జనం కోసం ఆలోచించి నా కొడుకుకు నేనే టైం ఇవ్వట్లేదు, అదే నేను చేసిన పొరపాటు, క్షమించండి. బండి సంజయ్ని గెలికారు. మీరు పెట్టిన నిప్పుతో అవినీతి కుటుంబ వ్యవస్థను దహనం చేస్తానని కామెంట్. ఇక్కడ అవినీతికి ఏం సంబంధం అయ్యా? నీ కొడుకు తప్పు చేసిండు, ఒక మైనర్ అమ్మాయి పైన అఘాయిత్యం చేసిండు అని చెప్పి టాపిక్ వస్తుంటే ఇక్కడ అవినీతి ఎందుకు వచ్చింది? అవినీతికి అఘాయిత్యానికి ఎందుకు సంబంధం? ఇంకేమంటున్నాడు చూడిగో, చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ సమానమే. చట్టం ఎవరికి చుట్టం కాదన్నప్పుడు నీ కొడుకు ఎక్కడ పోయిండు నీకు తెలియదా? అబ్స్కాండ్లో ఎందుకున్నాడు? దానికి నువ్వు ప్రధానంగా ఆన్సర్ ఎందుకు చెప్పట్లేదు? చట్టం అందరికి చుట్టం కాదు, అందరికి సమానం అయినప్పుడు నీ కొడుకుని తీసుకొచ్చి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో పెట్టి నా కొడుకు తప్పు చేసిండయా, నేను ప్రజా దర్బార్లో ఉన్నా, చట్టం ముందు నా కొడుకైనా నేనైనా ఒకటే కాబట్టి ఇగో నా కొడుకు నేను నేరుగా చట్టానికి అప్పచెప్తున్నా అని చెప్పి తీసుకొచ్చి అక్కడ స్టేషన్లో దించు. మరి గత 7 రోజులు అవుతుంది ఇప్పటికీ కేసు నమోదై, మరి దొరకట్లేదు. మరి నీ కొడుకు ఎడబెండో నీకు తెలియదా? మొత్తమే నీకు ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే లేదు కదా, అంతే కదా గౌరవనీయులు బండి సంజయ్ గారు. ఇంకా చూడండి, బండి సంజయ్ని గెలికారు, మీరు పెట్టిన నిప్పుతో అవినీతి కుటుంబ వ్యవస్థను దహనం చేస్తారని కామెంటు. ఏం నిప్పు పెట్టారు? నీ కొడుకు తప్పు చేసిండు. అక్కడ నీ కొడుకు తప్పు చేసి బయటపడ్డాడు కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్నది. తప్పు ఒకవేళ నీ కొడుకు తప్పు చేయలేదు అని నువ్వు భావిస్తే, లేదు నా కొడుకు బాజాప్తిగా తప్పు చేయడు అని అనుకుంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ పోయి బాజాప్తిగా నువ్వు మాట్లాడేటుండి. మీడియాని ఎందుకు మేనేజ్ చేద్దామని ఫోన్ చేస్తున్నావు? నీ కొడుకు అబ్స్కాండ్లో ఎందుకు ఉన్నాడు? తప్పు చేయనోడు అబ్స్కాండ్ ఎందుకు అయ్యిండు? ఇప్పటికీ ఆచూకీ ఎందుకు దొరుకుతలేదు? దాని మీద నువ్వు ప్రత్యేకంగా మీడియా సమావేశంలో చెప్పాలి ఈ ఆన్సర్లు. ఈ క్వశ్చన్లకు తప్పకుండా నువ్వు ఆన్సర్ చెప్పాలా? తప్పు చేయనప్పుడు అబ్స్కాండ్లో ఎందుకు ఉన్నాడు? తప్పు చేయనప్పుడు నీ కొడుకు ఎందుకు పారిపోయిండు? బాజాప్తిగా నేను తప్పు చేయలేదు అని నిరూపించండి, కోట్ల రమ్మని చెప్పండి. అంతేగాని అవినీతిని అంతం చేస్తా, చట్టం ఎవరికి చూడటం కాదు, ఇవన్నీ ఏనారు డైలాగులు, ఇవన్నీ ఇప్పటికీ కాదు. బండి సంజయ్ గారు దయచేసి మారండి. మారి నీ కొడుకు తప్పు చేయనప్పుడు కోర్టుకు అప్పచెప్పండి. అమ్మాయి మీద అఘాయిత్యం చేయకపోతే కోర్టుకు వచ్చి నిరూపించుకోండి. కోర్టుకు బాజాప్తుగా నిరూపించుకున్న తర్వాత నా కొడుకు తప్పు చేయలే అని చెప్పి ఈ ప్రజానికానికి చెప్పండి. గత 10 రోజుల నుంచి బండి భగీరథ అనే వ్యక్తి ఎక్కడో తెలుస్తలేదు. అమిత్ షా ఇంట్లో ఉన్నాడా? బండి సంజయ్ ఇంట్లో ఉన్నాడా? లేదా అవుట్ ఆఫ్ కంట్రీ పోయిందా? ఏంటో తెలియట్లేదు. వీళ్ళైతే కేసుల మీద కేసులు పెడుతూనే ఉన్నారు. కొత్తగా 2 కేసులు చేర్చారు అందులో. ఒకవేళ ఈ కేసు కనుక నిర్ధారణ జరిగితే తప్పకుండా 20 ఏళ్ళ శిక్ష మాత్రం బండి భగీరథకు తప్పకుండా పడుతుంది. సో ఆ సెక్షన్ అలా చెప్తా ఉన్నాయి. నేను జడ్జిని కాదు, పోలీసు వాళ్ళం కాదు. ఆ సెక్షన్లు ఆ విధంగా వివరిస్తున్నాయి. ఒకవేళ అఘాత్యానికి పాల్పడ్డాడు, అమ్మాయిని హెరాస్మెంట్ చేసిండు అని కనుక తేలితే వాళ్ళు పెట్టిన సెక్షన్ల ద్వారా 20 ఏళ్ళు పోయి చిప్ప కూడా తినుడే. ఇది జరుగుతుంది. బండి భగీరథపై రేప్ కేసు, లైంగిక దాడి జరిగినట్టు ప్రాథమికంగా గుర్తింపైందట. పోక్సో 5/1, 6 సెక్షన్లు చేర్చిన పోలీసులు అదనంగా 2 సెక్షన్లు చేర్చిరు. ఈ అదనంగా ఈ సెక్షన్ల ద్వారా కూడా 20 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉందట. నిప్పు అయితే రావాలి కోర్టుకు. మరి తప్పు చేసిన అంటున్నారు కాబట్టి పారిపోయిండు, తప్పు చేసిండు కాబట్టి వస్తలేడు. తప్పు చేయకపోతే బాజాప్తు వస్తాడు కదా. ఇక నువ్వు అవినీతి అంతం చేస్తా, కొడుకుడు వాళ్ళకు కొడతా అంటే ఇక్కడ మళ్ళా అనవసరంగా రాద్ధాంతం చేసుడే తప్ప ఏం చేసింది అయితే కాదు. ఒకటి మహాభారతంలో శాస్త్రం ఉంటుంది, యథానాయక తదా పుత్ర అని చెప్పి ఓ శాస్త్రం ఉంటుంది. అయ్య బరాబర్ ఉంటే కొడుకు కూడా బరాబరే ఉంటాడు. ఒక రాజ్యానికి రాజు కనుక కరెక్ట్ ఉంటే కింద సైనికులు, ప్రజలు, మంత్రులు అందరు కరెక్ట్గా ఉంటారు. అయ్యే తప్పుడు పనులు చేస్తే కొడుకు తప్పు పనులు చేయడా? ఇంకేమంటున్నాడు చూడియో, జనం కోసం ఆలోచించి నా కొడుకుకు నేనే టైం ఇవ్వట్లేదు. అబ్బా
ఇక మరి జనాలల్లో రోజు తిరిగి అక్కడ మొత్తం గుడిసెలల్లో పల్లె నిద్రలు చేసినట్టే చెప్తున్నారు మంత్రి గారు అయితే. ప్రజల దగ్గర పోయి డబల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టే, ప్రజలలో పోయి గుడిసెలలో వండుకున్నట్టే, ప్రజల బాగోగులు చూసినట్టే. మనకేం లేదు, మతాల పేరుతో చిచ్చులు పెట్టాలి, కులాల పేరుతో చిచ్చులు పెట్టాలి, హైప్లో ఉండాలి అంతే. మనం వెనుక ఏం జరుగుతుందో చూడం, గట్లుండి కథలు. సో మొత్తానికైతే ఈ బండి సంజయ్ గారు చెప్పిన ఈ మాటల మీద మీరేమంటారు? దాని మీద కామెంట్ చేయండి, కామెంట్ చేసి లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.